జటిల్లు పెరు విన్నిస్తాయి వెరు సోకే మోహిత తిరు పట్టది తిన్ మారు థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ క్లాస్గా ఏదైనా ఒక బిగ్ గేమ్ ఆడే ముందు వార్మప్ లాగా నేను ఇచ్చే ఒక మంచి స్పీచ్కి నాకు మంచి వార్మప్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాల్కి థ్యాంక్ యూ అండి, మంచి వార్మప్ ఇచ్చాను నాకు అటు ఇటుగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చి మాకు ఇంత మంచి గ్రేట్ బ్లెస్సింగ్స్ ఇచ్చిన మా లీడర్, మా గాడ్ ఫాదర్, మా ఇన్స్పిరేషన్ నాడి మా గురించి థ్యాంక్ యూ సో మచ్ మా గురించి, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. అట్ ది సేమ్ టైం ఆల్ ఫ్రంట్ లైన్ డైమండ్ లీడర్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ మా మీద ఉండడం వల్ల రోజు ఇక్కడ దాకా వచ్చారు, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా ఈరోజు మా యొక్క సక్సెస్లో పార్ట్ అవ్వడానికి ఇంతమంది ఫ్యామిలీ నాతో జాయిన్ అయినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో నేనైతే ఎక్కువసేపు కాదు, ఫ్యూ మినిట్స్లోనే, టైం తక్కువ ఉంది కాబట్టి ఫ్యూ మినిట్స్లోనే మీతో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. షేర్ చేసుకోమంటారా? మరి చేసుకోమంటారా? మీరే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ. సో నా పేరు వచ్చి సాయి కుమార్ అండి. నా దగ్గర పక్క రాష్ట్రం కాదు, పక్కనే రాజమండ్రి పక్కన ధవళేశ్వరం అనమాట. ఈ బిజినెస్లో స్టార్ట్ అవ్వకముందు ఒక 19 సంవత్సరాల కుర్రోడుగా ఉండి డిప్లొమా గైడ్ కాలేజీలో కంప్లీట్ చేసి జాబ్లోకి ఎంటర్ అయ్యే టైంలో ఈ బిజినెస్లోకి ఇన్వాల్వ్ అయ్యాను సార్. అదే బిజినెస్లోకి ఇన్వాల్వ్ అవ్వకముందు బిజినెస్లోకి ఇన్వాల్వ్ అవ్వకముందు పెద్ద ఫ్యామిలీ ఏం కాదు, మా అమ్మ నాన్న కూడా మా కళ్ళ ముందు ఉన్నారు. బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి ఒకటే బాధ, మా ఫ్యామిలీ నాకు ఏదైనా చాలా ఉన్న దాంట్లో చాలా బెస్ట్గానే చూశారు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం పరిస్థితుల్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ నన్ను పెంచారు, ఎంతో వాళ్ళు కష్టాలు పడ్డారు, కానీ ఎప్పుడు నాకు కళ్ళ ముందు చూపించలేదు, అది నాకు తెలుసు. నేను మా ఇంట్లో ఆఖరి సంతానం అనమాట, లాస్ట్ చైల్డ్ నేను. సో మీ అందరికీ తెలుసు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో లాస్ట్ చైల్డ్గా ఉన్నామంటే అన్నీ సెకండ్ హ్యాండే, అవునా లేదా? సో అన్నయ్య మనం వాడాలి. సో నాది కూడా అటువంటి లైఫ్ స్టైలే. సైకిల్ అయినా సెకండ్ హ్యాండే, చాలా వరకు సెకండ్ హ్యాండే. ఇవ్వాలని ఉన్నా సరే అడ్జస్ట్ చేయాలని పరిస్థితి మా నాన్నగారికి మా అమ్మగారికి బాగా తెలుస్తుంది. సో సంక్రాంతికి ఒకసారి బట్టలు తెస్తే చాలు ఎక్కువని ఫీల్ అయ్యేవాడిని చిన్నప్పుడు నేను. అటువంటి లైఫ్ స్టైల్ నుంచి వచ్చాను. బట్ కాకపోతే మేము ఉన్న ఇల్లు కూడా పెద్ద ఇల్లేం కాదండి. నా లైఫ్ మొదలైంది ఒక చిన్న తాటాకి ఇంట్లో మొదలైందండి. మా ఇంట్లోకి ఎండ వస్తుంది, వాన వస్తుంది, చలి వస్తుంది, ఇంకా చాలా వచ్చేవి. ఇన్ని ఇబ్బందుల్లో కూడా మా అమ్మ కానీ నాన్న కానీ చదువు మానే మనకెందుకు ఏదైనా చిన్న పని చేయని ఎప్పుడు అనలేదండి. వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నువ్వు మాత్రం ఒక గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పారు తప్ప ఎప్పుడు నన్ను డిస్కరేజ్ చేసి ఎప్పుడు ఏ మాట మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత గొప్ప తల్లిదండ్రులు ఇచ్చినందుకు రియల్లీ ఆ గాడ్కి థ్యాంక్ యూ చెప్తున్నాను, ఇంత గొప్ప తల్లిదండ్రులు ఇచ్చినందుకు. నేను దాంతోపాటు మా నాన్నగారు నాకు నేర్చిన సంస్కారం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పారు, ఏదైనా ఒక విషయంలో దూరావు అంటే, ఒక దాన్ని పట్టుకున్నావంటే అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, దాని అంతు చూసేదాకా వదలొద్దు అనేవారు. రియల్ అని చిన్నప్పుడు ఆ మాట ఎంతసార్లు మైండ్లో వేయడం వల్ల ఈరోజు ఎక్కడి దాకా రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అట్ ది సేమ్ టైం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా సరే తన కడుపులో పట్టుకుని దాచుకుని తప్ప అవి ఎప్పుడు నా కళ్ళ ముందు చూపించలేదు. మా అమ్మకి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అట్ ది సేమ్ టైం నేను కూడా అందరిలాగా ఇదే బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఒక కామన్ వ్యక్తిగా జాయిన్ అయిన వెంటనే బిజినెస్ స్టార్ట్ చేసాం. మా ఫాదర్ గైడెన్స్తోనే బిజినెస్ స్టార్ట్ చేశాను.
సో మీ అందరికీ తెలుసు, బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే సక్సెస్ అయిపోలేదు. రిజెక్షన్స్ అయితే బ్రహ్మాండంగా వచ్చినాయండి. ఎందుకంటే వయసు చూస్తే చిన్నది, సర్కిల్ లేదు, పెద్ద నాలెడ్జ్ లేదు, పెద్ద స్కిల్స్ డెవలప్మెంట్స్ లేవు, ఏమీ లేవు. కానీ ఒక కోరిక ఉండేది, మా అమ్మ నాన్నని ఏది ఏమైనా సరే ఎలాగైనా సరే ఒక రాజా రాణిలా చూడాలని చెప్పి ఒక కోరిక ఉండేది సార్. బలంగా ఉండేది ఆ కోరిక బలంగా ఉండడం వల్ల ఎటువంటి పరిస్థితులైనా ఎలాంటి పరిస్థితులైనా సరే ఎప్పుడు కూడా క్విట్ అవ్వకుండా కంటిన్యూగా వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఈ బిజినెస్లో స్టార్ట్అప్ చేసినప్పుడు నాకు బాగా గుర్తు, ఈ బిజినెస్లోకి వచ్చే టైంకి నా చేతిలో ఒక బస్ పాసు, ఒక చైనా కీప్యాడ్ ఫోన్ ఉండేదండి. చైనా కీప్యాడ్ ఫోన్. అదే బస్ పాస్తో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎవ్రీ ఫ్రైడే ట్రైనింగ్ కావచ్చు, ఎవ్రీ సండే వెన్యూ కావచ్చు, నా తరపు నుంచి గెస్ట్లు వచ్చినా రాకపోయినా సరే ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ సండే కంటిన్యూగా వెళ్ళేవాడిని, కంటిన్యూ చేసేవాడిని. ఆ కంటిన్యూ చేసే ప్రాసెస్లోనే నాలెడ్జ్ గెయిన్ చేసాం. ఈ బిజినెస్ ఎలాగైనా నిలబడగలని చేసి ఒక నమ్మకాన్ని గెయిన్ చేసాం. అట్ ది సేమ్ టైం ఒక గ్రేట్ మెంటర్ని కూడా గెయిన్ చేసాం. సో అదేవిధంగా ఒక రోజు వచ్చింది, అందరికీ వచ్చే రోజు ఇది, ఈ బిజినెస్ని ఫుల్ టైం చేయాలా, పార్ట్ టైం చేయాలా. నా లైఫ్లో కూడా అటువంటి ఒక రోజు వచ్చిందనమాట. సో బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నాను. నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎగ్జామ్స్లో అన్ని ఆన్సర్స్ తెలుసు. ఆ టేబుల్ మీద కూర్చున్నాను. బాగా అర్థం చేసుకోండి ఈ విషయం, మీకు కూడా ఉపయోగపడచ్చు. నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు అది. ఆ రోజు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక్క క్వశ్చన్ కూడా రాలేకపోతున్నాను. అప్పుడు ఒక ఇన్విజిలేటర్ వచ్చి ఒక మాట అన్నాడు, బాబా ఏం చేసావు? డిప్లొమా చేశాను సార్ అన్నాను. మరి డిప్లొమా చేసి ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాలేకపోతున్నావు. నేను డిప్లొమా చేశాను, బీటెక్ చేశాను, అవన్నీ చేసి నాకు ఈ కాలేజ్లో 18,000 శాలరీ ఇస్తున్నారు. నువ్వు బీటెక్ కూడా చేయకపోతే నీ పరిస్థితి ఏంటి? ఆ రోజు అతను తెలిసి అన్నాడు, తెలియకుండా నాకు జ్ఞానోదయం అయిపోయిందండి. ఇప్పుడు రాబోయే టైంలో నేను ఏదైతే చేద్దాం అనుకున్నా అది ఆల్రెడీ గతంలో చాలామంది చేస్తారు. సేమ్ అదే చదువులు, సేమ్ అదే ఉద్యోగాలు చాలామంది చేశారు. వాళ్ళు ప్రస్తుతం ఎలా ఉన్నారో చూస్తే రాబోయే 20 ఏళ్ళలో నేను ఎలా ఉంటుందో నాకు తెలిసిపోతుంది. సో అప్పుడు ఇంకోటి కూడా ఆలోచించాను, ఇదే బిజినెస్లో ఒక డైమండ్ని కూడా చూశాను. ఒక 3 సంవత్సరాల ఇందులో కష్టపడితే లైఫ్ స్టైల్ ఎలా మారుతుందో కూడా చూస్తాను. సో ఆ రోజు ఆయన కళ్ళ ముందే థ్యాంక్ యూ చెప్పి పేపర్ క్లోజ్ చేసి బయటకు వచ్చానండి. బయటకు వచ్చిన 2 మంత్స్కి, వితిన్ 2 మంత్స్కి ఆ వ్యక్తి నన్ను వచ్చి డైరెక్ట్గా సార్ అని చెప్పి మాట్లాడారు. స్టూడెంట్స్ గుర్తుంటారు కదా, ఆ వ్యక్తి మన బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. హాయ్ సార్ పలానా పెరిగిందని బెటర్గా అనిపిస్తుందా లేదా? అండ్ అదేవిధంగా ఇదే బిజినెస్ నుంచి స్టార్టింగ్లో బస్ పాస్తో మొదలై నేను ఒక సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకున్నాను, దాంతో ఒక 5 స్టార్ బైక్ తీసుకున్నాను, ఒక యాపిల్ మొబైల్ తీసుకున్నాను, ల్యాప్టాప్స్ తీసుకున్నాను. అదేవిధంగా ఈరోజు ఇదే బిజినెస్ నుంచి నా లైఫ్ టైం డ్రీమ్ అనమాట. ఎందుకు లైఫ్ టైం డ్రీమ్ అంటున్నానంటే, మా నాన్నగారికి 2 కాళ్ళలో ఒక కాళ్ళకి మోకాలు చిప్పు ఉండదండి, చిప్పు ఉండదు. ప్రతిరోజు ఒక రాత్రి కాళ్ళ నొప్పులతో బాధపడేవారు నా చిన్నప్పుడు. నేనే చాలాసార్లు కాళ్ళు నొక్కేవాడిని. అప్పుడప్పుడు అనిపించేది నేను ఏ పని చేసినా సరే మా నాన్న కార్లో తిప్పడానికి అవకాశం ఉండదని. కానీ ఈరోజు గ్రేట్ సేఫ్ షాప్ నా లైఫ్లోకి రావడం వల్ల ఈరోజు ఇదే బిజినెస్ నుంచి ఆల్రెడీ 1.5 year అవుతుంది. 10 lakhs పెట్టి టాటా ఆల్ట్రోస్ కార్ తీసుకున్నాను సార్. 10 lakhs పెట్టి టాటా ఆల్ట్రోస్ కార్ తీసుకున్నాను. ఈరోజు మీకు జీవితంలో ఏదైనా సరే మర్చిపోయిన రోజు ఉందంటే ఆ రోజు మా నాన్నగారిని కారు ఎక్కించుకున్న రోజే. ఏ ఏరియాలో అయితే చిన్నప్పుడు మా నాన్న సైకిల్ ఎచ్చుకుని పలానా ఏరియాని చూపించారో అదే ఏరియాలో మా నాన్నగారిని ఎక్కించుకుని ఇదిగో నాన్న ఏరియాని చూపితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందండి? బెటర్గా ఉంటుందా లేదా? సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన సేఫ్ షోకి ఒకసారి క్లాప్స్ కొట్టొచ్చా లేదండి? థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా ఈరోజు ఇదే బిజినెస్ నుంచి వయసుకి మించిన రెస్పెక్ట్ సంపాదించాం సార్. బయట ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే నా వయసుతో సంబంధం లేదు, నా ఏజ్తో సంబంధం లేదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కాని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే ఇందాక మీరు చూసారా లేదండి? సో మరి ఇవన్నీ రావడానికి కారణం మెయిన్ థింగ్ మెంటర్స్, నా టీమ్, నా సిస్టమ్, నా ఫ్యామిలీ. సో ఒక విషయంతో చెప్దాం అనుకుంటున్నాను, నేను పర్సనల్గా నమ్మిన విషయం. ఈ బిజినెస్ స్టార్ట్అప్ చేసిన డే 1 నుంచి ఇప్పుడు దాకా కూడా నన్ను వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారా అవి పట్టించుకోలేదు. కంటిన్యూగా నేను చేసే వరకు పైవాడు చూస్తున్నా లేదని చెప్పి ఒక్క నమ్మకంతో పనిచేసుకుని మొదలుపెట్టి రోజు ఇక్కడ దాకా వచ్చాం. మధ్యలో చాలా ఛాలెంజెస్ వచ్చినాయి. ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినాయి అంటే, ఒకరోజు ఇంట్లోనే సిచ్యువేషన్ వచ్చింది, బిజినెస్ చేస్తావా లేక జాబ్ చేస్తావా అని ఒకరోజు వచ్చింది లైఫ్లో. ఆ రోజు నేను మర్చిపోలేను, బాగా గుర్తు. జేబులో 350 రూపాయలు ఉన్నాయి. ఇంచుమించు 2.5 సంవత్సరాల క్రితం అనుకుంటా, లాక్డౌన్కి ముందు. జేబులో 350 రూపాయలు ఉన్నాయి. ఆ టైంలో ఇంట్లో డెసిషన్ తీసుకుని ఆ 350 రూపాయలతో బయటకు వచ్చానండి. బయటకు వచ్చి మా అమ్మ నాన్నకి చెప్పలేదు నాన్న ఎక్కువ. అప్పుడు కమిట్మెంట్ తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఏది ఏమైనా మళ్ళీ ఇంటికంటూ వెళ్తే నన్ను నేను నిరూపించుకునే ఇంటికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యాను. వితిన్ 18 monthsకే ఇంటికి 10 lakhs చూపించి పెట్టి కార్ తీసుకెళ్ళాను 18 monthsలోనే. అయితే ఈ చేసే ప్రాసెస్లో నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. చిన్న విషయాలు చాలామంది రకరకాలుగా అంటుంటారు, నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే చేసే చాలా ఛాలెంజెస్ వచ్చినాయి. ఒక పూట తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు, అది నాకు బాగా తెలుసు. ఆ 50 రూపాయలు ఉంటే ఆ 50 రూపాయలు
బండిలో పెట్రోల్ కొట్టించుకుంటే ఇంకో ప్లాన్ చెప్పొచ్చు కదా ఉద్దేశంతో తిరిగామని. ఒక పూట తినడానికి కూడా ఉండేది కాదు, ఉండడానికి ఒక మంచి ప్లేస్ ఉండేది కాదు. ప్రతి ఒక్కరు నో 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 ప్రతి ఒక్కడు నో అనేవాడు, ప్రతి ఒక్కడు. కానీ ఒకటి అనిపించింది, ఎంతమంది నో అంటున్నారంటే ఇందులో ఏదో పనికొచ్చే విషయం ఉందని. ఎలా అనిపించిందో చెప్పనా? ఎవరు తప్పుగా అనుకోకుండా దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఈరోజు ఇందులో ఒక 100 మందిని కూర్చోబెట్టి ఈ 100 మందిలో అల్లా ఎంతమందికి ఇష్టపడి అడిగితే 100 మంది చేతులు ఎత్తుతారండి? ఎత్తరండి. జీసస్ ఎంతమంది ఇష్టమని అడిగితే 100 మంది చేతులు ఎత్తుతారండి? ఈశ్వర్ ఎంతమందికి ఇష్టమని అడిగితే 100 మంది చేతులు ఎత్తుతారండి? అంటే ఒక దేవుడిని 100 మంది లైక్ చేయనప్పుడు ఆఫ్టర్ ఆల్ నేనంతండి నేను చేసే పని అంతా. కామన్ సెన్సే కదా, బేసిక్ కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ ఉంది. ఆ కామన్ సెన్స్తోనే నో 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 అనిపించిన వాళ్ళతో ఈరోజు ఎస్ ఎస్ అనిపించేదాకా బిజినెస్ చేసుకుంటవచ్చు, ఎస్ ఎస్ అనిపించేదాకా బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక వస్తుంటే ఆన్ ది వే వస్తున్నప్పుడు అనిపించింది, నిజంగా చాలా కష్టపడిపోతున్నావు అంటారు. నాకు అనిపించింది నేను కూడా అనుకో చాలా కష్టపడిపోతున్నానని. కానీ ఎంత కష్టపడినా సరే ఇక్కడ దొరికే డబ్బులకి, ఇక్కడ దొరికే సపోర్ట్కి, ఇక్కడ దొరికే రెస్పెక్ట్కి, ఇక్కడ దొరికే రికగ్నిషన్కి పడే కష్టం వర్ణించండి గ్యారంటీగా. సో ఒకప్పుడు కష్టం అంటే ఎలా ఫీల్ అయిపోయానంటే, సింపుల్ చెప్తాను చూడండి, ఎటువంటి కష్టాలు వచ్చినాయి అంటే, కష్టాలు కాదు అది ఒక ప్రాసెస్ అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. బాడీలో బ్లడ్ పూర్తిగా తగ్గిపోయి డాక్టర్లు కూడా బయటికి వెళ్ళొద్దు అన్న పరిస్థితిలో బేభత్సంగా సిక్ అయిపోయి ఉన్న టైంలో కూడా, అప్పుడు మహా అయితే నా లెవెల్ సిల్వర్ ప్లాటినం లెవెల్లో బాగా గుర్తు. బాడీలో బ్లడ్ పూర్తిగా డిక్రీజ్ అయిపోయిన టైంలో కూడా ఎక్కడా కూడా డిక్రీజ్ చేయకుండా కంటిన్యూగా పనిచేసుకుంటూ వచ్చేసారు, వచ్చాం. బాడీలో బ్లడ్ తక్కువ ఉన్నా సరే ఈరోజు పైవాడు కూడా చూశాడు అనుకుంటా, ఇవన్నీ చూడడం వల్ల ఇంత మంచి టీం అంటూ ఇచ్చాడు.